10 ఏళ్ల అధికారం ఆ వెంటనే వరుస ఓటములు ఈ రెండు మాటలకి చాలా తేడా ఉంది. ఆ తేడాని ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళిపోవటం, నేతలు జారిపోవటం గులాబీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. అయితే బలమైన ప్రత్యర్థి ఉన్న అక్కడ మాత్రం కాస్త కంగారు ఎక్కువగా ఉందట. ఇంతకీ అదెక్కడా? హుజూర్ నగర్ లో కారుకు దారేది. క్యాడర్ సై అంటున్న లీడర్ లేడా? గడ్డు పరిస్థితుల్లో గులాబీ పార్టీ సైదిరెడ్డి స్థానం భర్తీ చేసేదెవరు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, పార్టీల ఇన్ఛార్జీలు గెలుపు గుర్రాల కోసం వేట మొదలుపెట్టారు. క్యాడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా షాక్ నుంచి తేరుకునే ప్రయత్నంలోనే ఉంది. నల్గొండ జిల్లాలో కూడా అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తోంది గులాబీ పార్టీ. కీలకమైన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బలమైన నాయకుడు లేకపోవడంతో కారుకి దారి కనిపించడం లేదట. క్యాడర్ సై అంటోన్నా నడిపే నాయకుడు లేక డీలా పడిపోయిందట గులాబీ పార్టీ. అక్కడ కారుకి డ్రైవర్ లేకుండా పోయాడని తెలిసినా హైకమాండ్ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట. దీంతో స్థానిక సమరానికి ఎలా సన్నద్ధమవ్వాలో బీఆర్ఎస్ కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం బీఆర్ఎస్ ని బాగా దెబ్బకొట్టాయి. చాలా నియోజకవర్గాల్లో నేతలు మెల్లగా పార్టీని వీడిపోతున్నారు. అయితే ఆయా స్థానాల్లో క్యాడర్ మాత్రం పార్టీకి బలగంగా నిలబడుతోంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్థితి తలకిందులైనా క్యాడర్ మాత్రం గట్టిగానే నిలబడింది. కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో గత 5-6 ఏళ్లలో అనూహ్య పరిణామాలే జరిగాయి. 2018 ఎన్నికల్లో బలంగా వీచిన గులాబీ గాలిలోనూ అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని ఓడించారు ఉత్తమ్. అయితే 2019 ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ కి ఉప ఎన్నిక తప్పలేదు. ఆ ఎన్నికలో తొలిసారి నియోజకవర్గంపై జెండా ఎగరేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యేగా సైదిరెడ్డి గెలవడంతో 2023 వరకు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి కాంగ్రెస్ బీఆర్ఎస్లు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఉత్తమ్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ పరిస్థితి మొదటికొచ్చింది. మారిన రాజకీయ పరిస్థితులతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కీలక నేతగా మారిపోయారు. దీంతో కాంగ్రెస్ హవా అక్కడ మళ్లీ మొదలైంది. మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని తట్టుకుని నిలబడ్డం కష్టమేనని భావించిన సైదిరెడ్డి మెల్లగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. మిగిలిన కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మెజారిటీ క్యాడర్ మాత్రం హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ తోనే ఉంది. కాకపోతే కార్యకర్తలకు దిశ చూపించే నాయకుడే లేకుండా పోయాడు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నా ఇక్కడ మాత్రం గులాబీ శ్రేణులు అయోమయంలో పడ్డాయట. దీంతో లోకల్ గా పార్టీ పరిస్థితి డ్రైవర్ లేని కారులా తయారైంది. సో బలమైన క్యాడర్ ఉంది, ఎన్నిక ఏదైనా సై అంటోంది, కానీ నడిపే నాయకుడే లేక దిక్కులు చూస్తోంది గులాబీ పార్టీ. హుజూర్ నగర్ లో నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్న పార్టీని బీఆర్ఎస్ అధిష్టానం కూడా పట్టించుకోనట్లుగా ఉంది. తమకు నాయకుడు కావాలంటూ పార్టీ పెద్దలకు ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం క్యాడర్ ని ఇంకా ఆవేదనకు గురి చేస్తోందట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నా సరైన లీడర్ లేక ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యర్థులకు వైపు దూసుకెళ్తుంటే తాము మాత్రం సైలెంట్ గా ఉండాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. గతంలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయినా నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని లోకల్ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. లేదంటే మరింత నష్టం జరక్క తప్పదని హెచ్చరిస్తోంది. మరి ఇప్పటికైనా గులాబీ అధిష్టానం హుజూర్ నగర్ పై దృష్టి పెడుతుందా, లేక ఇలాగే లైట్ తీసుకుంటుందా? చూడాలి.